ఇరాన్‌లో భారతీయులు కిడ్నాప్ అయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ఇండియా నుంచి ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. వాళ్ళు అపహరణకు గురైన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు. ఆ ముగ్గురు ఆచూకీ కనిపెట్టాలని కోరారు. దీని మీద ఇండియన్ ఎంబసీ వెంటనే స్పందించింది. ముగ్గురు భారతీయులు జాడ తెలియకుండా పోయారని, వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించాలని, వాళ్ళ భద్రత కోసం చర్యలు తీసుకోవాలని ఇరాన్ ప్రభుత్వానికి బుధవారం విజ్ఞప్తి చేసింది. అట్లా గాలింపు చర్యల మీద బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంది. ఇరాన్లో అదృశ్యమైన పంజాబ్ యువకుడి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన తన కుమారుని దుండగులు కిడ్నాప్ చేశారని, అతని ప్రాణాలతో వదిలేయంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఇరాన్లో కనిపించకుండా పోయిన ముగ్గురు యువకులు పంజాబ్కు చెందిన వాళ్ళే. వర్క్ పర్మిట్ మీద ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. ఆస్ట్రేలియాకి చేరుకోవాల్సి ఉండగా ఏజెంట్లు వాళ్ళని ఇరాన్కి చేర్చినట్టు తెలుస్తుంది. అక్కడే వాళ్ళు కిడ్నాప్ అయినట్టు సమాచారం. ట్రావెల్ ఏజెంట్ తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, తన కుమారుని డంకీ రూట్లో ఇరాన్కి తీసుకెళ్లారని యువకుడి తల్లి హసన్ ప్రీత్ చెప్పారు. కిడ్నాపర్ల ఫోటోలు, వీడియోలు పంపించారని, అందులో ముగ్గురు యువకులు చేతుల్ని తాళతో కట్టేసినట్టు కనిపిస్తోందన్నారు. అంతేకాకుండా వాళ్ళ శరీరాలపై గాయాలు ఉన్నాయని తెలిపారు. కిడ్నాప్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు యువకులతో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 11 నుంచి ఫోన్ కాల్స్ కూడా ఆగిపోయినాయి.